అని మర్చిపోయింది. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు యాప్స్టెక్స్ అండ్ దిస్ ఈజ్ యువర్ VA. ముచ్చట ఏంటంటే మన RX మొన్న చేసినాం కదా, అది కొంచెం సెట్ చేసాం అన్నట్టు. రిపేర్ చేసి వంశాడు బాగా కష్టపడి దాన్ని రిపేర్ చేసిండు. ఇప్పుడు ఏంటంటే అది మైలేజ్ ఎంత ఇస్తుందో చూద్దాం. మైలేజ్ ఎంత ఇస్తుంది, దాని కథ ఏంది ఈ వీడియోలో చూద్దాం. చూడు ఓకేనా? ఇంకో చూపిరా, ఇగో ఈ చెరుకు రసం ఉందా, ఈ చెరుకు రసాన్ని ఇప్పుడు అలా పోయాలి. మొత్తం పోతే ఇబ్బంది అయిద్దని ½ లీటర్ పోతాను. సరిసాగం చేయి. అది సుక్క పోయిందనుకో తర్వాత డైలాగ్ లేదు. పోతాను నువ్వే చూసుకొని పోసుకో, సగం అవుతుంది కదా. రోడ్డు మీద ఇది మన బండి కండిషన్. మనోడు ఇట్లా మ్యాథ్స్ సార్ లెక్కలు చేసి బరాబర్ కొలతలు చూసి సెట్ చేస్తాడు దాన్ని. హాఫ్ ఉంటుందా ఉండదా అని. ఎందుకంటే ముచ్చట ఏంటంటే ½ లీటర్ బాటిల్ దొరకక 2 లీటర్ బాటిల్ నేను సగం చెప్తాను. కొలుతాడు బరాబరే ఉందిరా అంటే. సో గైస్ ఇప్పుడు మనం పెట్రోల్ ఇంకా పోయలేదు. పెట్రోల్ పోసినాక ఏడుకోతాం అంటే మనం ఇక్కడికి వెళ్ళి బుగ్గరామస్వామి టెంపుల్ ఉంటుంది మా దగ్గర. అది మాకు ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ ఉన్నది మ్యాప్లో. ½ లీటర్ పోసి 11 కిలోమీటర్స్ పోయి అట్లా రాదా చూద్దాం. అట్లే మొత్తం ఛాలెంజ్, అంత ఛాలెంజ్ లేదు కానీ అంటే ఈ ఉత్తర బ్లాగ్లో అంత మొత్తం టైం ల్యాప్స్ బండి కనబడుతుంది కాబట్టి ఏమన్నా అట్నే అక్కడ టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకున్నాం. డివోషనల్ మోడ్ పామా పెట్రోల్ వేయాలి మూతగానే. అది కూడా పట్టుకరా ఇంకా మధ్యలో అయిపోతే పెట్రోల్. మంచి తెల్లగత్తాను ఇలా చదివే కత్తాను. సో గైస్ ఇప్పుడు ½ పోసినాం, ఇంకో ½ పట్టుకొని పోతాం. ఎందుకంటే పుష్కరైన మధ్యలో అయిపోయింది అనుకో, ఎట్లా వస్తాం, అది ఉడిచిపోయిందని ఎట్లా వెళ్తుంది. అందుకే ½ పట్టుకొని పోతాం. స్టార్ట్ అయ్యాం మనం. ఇక పెట్రోల్ అయిపోయింది యారండి. పోదాం ఇట్లా గుంజు తిండి అయిపోతుంది పెట్రోల్. పోదాం ఇట్లా గుంజు తిండి అయిపోతుంది పెట్రోల్. పోదాం ఇక. సో గైస్ అయితే మనం ఇప్పుడు సినిమాలో 10 వచ్చినామా, 10-10.5 కిలోమీటర్లు వచ్చినాం. బండి గట్టిగా హీట్ అవుతుంది. ఎందుకు హీట్ అవుతుందో తెలియదు. ఓ రోజు ఇంజన్ ఇప్పాలి, అది కూడా వీడియో ఇస్తాం. అయితే ఇప్పుడు మొత్తం ఏమంటారు ఈ రోడ్ని, కాదు పొక్కలు ఉంటామంటారు ఘాట్ రోడ్. ఇప్పుడు ఘాట్ రోడ్లో మేము బండి వేసుకొని పోతున్నాం. మనం టెంపుల్ కాడికి పోయి దర్శనం చేసుకొని అక్కడ మాట్లాడుకుంటాం. ఘాట్ రోడ్ ఉందని వీడియో చేశాను. ఇంజన్ బండి బాగా హీట్ అవుతుంది, దోల హీట్ అవుతుంది. ఏమైతుంది, బండి ఒకటి హీట్ అవుతుంది, అది ప్రాబ్లం. ముచ్చట హీట్ అవుతుంది ఏందనే సంగతి చూడాలి. మెకానిక్ కథా కార్ఖానా నువ్వు ఎందుకు హీట్ అవుతుంది నీకు. సో గైస్ మనం 11 ఇది దీని బిల్ల అయితే బండి 11 కిలోమీటర్లు వచ్చినాయి. అది టెంపుల్ మనం వీడియో రికార్డ్ అవుతుంది. అరే ఇది ఏందిరా గిట్ల అవుతుంది 30x అట సార్.
క్లిప్స్లో వాడి 30 సెకండ్స్ రికార్డ్ అవుతుంది. ముష్టి ఏంటంటే మనం 11 వచ్చినాం. వంశం అంటాను అప్పుడే మళ్ళీ ఇంటికి పోతుంది. ఇది 22 ఇస్తే హాఫ్ లీటర్ కంటాను. కానీ నాకు అంత సీన్ లేదు. నాకు తెలిసి అడ్డోడ దాకా పోతుందిరా. అడ్డోడ దాకా పోతుంది. ఎంత ఇచ్చినట్టు అడ్డో 4 ఉంటుంది. 20 ఇచ్చినాడు చిన్న వేళ. వాడు 20 వాడు 22 23 ఇస్తా అంటే నేను 20 ఇస్తా అన్నా. ఏమైతే చూద్దాం. ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకుందాం. అరే ఇది అవ్వ నాకు ఈ కెమెరాతో లొల్లుందిరా. అంటే నువ్వు ఎడిటింగ్ అప్పుడు దగ్గర గుంజాలి దాన్ని. ఇది గైస్ దీంతో కోసం ఐఫోన్ ఉంటేనేమో స్టోరేజ్ ప్రాబ్లం. దీంతో ఏమో ఒకసారి అల్ట్రా దాంట్లోకి పోతుంది, ఒకసారి నార్మల్ దాంట్లోకి వస్తాం. తాగమా ఉన్నది. ఇవి అది టెంపుల్. అరే మళ్ళీ అల్ట్రా వైడ్లే ఉన్నదా? ఇది నాకు అల్ట్రా వైడ్లా కనిపిస్తుంది. కెమెరాతో ఎత్తున్నా పోయి దర్శనం చేసుకో ఫస్ట్. ఇయో మన చెరుకు రసం, ఇంకా సగం చెరుకు రసం ఉన్నది. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, అందుకే బండికి చెరుకు రసం తాగిపిస్తాను. దర్శనం చేసుకో. ఇగో చింటు బాయ్ అయ్యప్ప బాయ్ అయ్యే భయ అయ్యో కొంచెం భయపడతాడు. మనం లోకల్ వాళ్ళం కాదు కదా, నా లోకల్ కదా, అందుకే భయపడుతుంది. కోతులు కూడా ఉన్నాయి రే వంశీ. జల్లు అన్నది మనం. సో గైస్ చూసిరా అదేందిరా ఒక్క కట్టెతోటి 2 పాములు ఏమంటారు చూస్తాం. ఒక్క దెబ్బకు 2 పిట్టలు చూసిరా. అట్లా వ్లాగ్ అయిపోయింది. ఇట్లా దర్శనం కూడా అయిపోయింది. చూడు బొట్లు కూడా పెట్టిండు మనోడు. బొట్లు కూడా పెట్టుకున్నాడు. నేను కూడా పెట్టుకున్నాను అనుకోరి. పామా ఇక మనం మళ్ళీ మన పాత బ్లాక్ వచ్చేద్దాం. పెప్పులు వేసుకొని బండికి కిక్ కొట్టుకొని వెళ్ళిపోం. ఏతులకు అట్లా వేయాలి అప్పుడప్పుడు. లైక్ కొట్టరు ఫ్రెండ్స్. మనం దైవభక్తియుడు. చిండు బాయ్ నమస్తే బాయ్. దేకరాదు కొంచెం దేక. అయ్యో వాడు అల్లకెళ్ళి ఆ కొనేరులకెళ్ళి నీళ్ళు పట్టుకొచ్చి బండి మీద పోతాడు. ఇంజన్లో పోయిరా మన ట్యాంక్లో పోయిరా ఓలికిరా బండి కానీ ఇక మనకేనా రద్దేపో చెరుకు బాటలు పోం. సో గైస్ బండిలో పెట్రోల్ అయిపోయిందా అయిపోలేదా కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇగో అడ్డోడు దాకానే తెచ్చింది బండి. అంటే ఊపితే పెట్రోల్ ఊగుతుంది. ఇక్కడ నుంచి మా లాగ్ చేసుకున్నాడు. ఏంది నా సప్పులు అయినా రోడ్డు మీద ఉండాలి అన్నది మనది మిస్టేక్. అయితే ఇక్కడ నుంచి మైలు 2 కిలోమీటర్లు అది. అప్ అండ్ డౌన్ 22 అంటే 20 ఇచ్చింది మ్యాక్సిమం హాఫ్ లీటర్కి. అంటే లీటర్కి 40 ఇస్తుంది. షాక్ నా దగ్గర ఉన్నప్పుడు 30 ఇచ్చిన గొప్ప. వాడు తీసుకుపోయినాక 40 ఇస్తుందంటే గ్రేటే. మంచిగా మెయింటైన్ చేస్తాను బండిని. అయితే ఇప్పుడు అలా పెట్రోల్ ఉందా లేదా డౌట్. ఒకసారి ఊపి చూసి పెట్రోల్ ఉంటే దాన్ని కొట్టుకొని పోతాం. ఎక్కడ దాకా పోతాం. నాకు తెలిసి 22 ఇస్తుంది మ్యాక్సిమం. షాక్ 22 అంటే 44 లీటర్కు. మనం ఇంటికైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు అది ఏమైందో చూద్దాం. ఇంత సో గైస్ ఆన్ అయింది. ఇంకా అలా పెట్రోల్ ఏడదాకా పోతే చూద్దాం. ఇది టైం కూర్చిపోయింది. చూసాం 5th గేర్లో 100 అయింది టైం. ఇంకేమైనా అద్దా ఉంటే అంపి కొడతారా? దిగో నువ్వు ఫస్ట్ దిగితే తెలిసి కదా అంపుంది. 2 ఫోన్లు పడుకోవచ్చు అనే పడదు. ఊపుతా నాగురా. ఇంటికాడ ఎంత రోజు ఒక్కటి కూడా రాదు. 1 కిలోమీటర్ కూడా రాదు నాకు తెలిసి. 70 మీటర్స్ 750 మీటర్స్ అంటే 21 ఇస్తుందా? తీసిపోయి తాళం పోయి నువ్వు బ్లాగ్ ఇంటికైనా మనం కంప్లీట్ చేసుకున్నాం. పెట్రోల్ వేసుకొని ఇంటికైనా లెక్క ఊరి మెల్ల పోదే. ఇంటికైతే వచ్చేసినాం. హాఫ్ లీటర్ పెట్రోల్ పోసుకొని వచ్చినాం. అయితే ఇంత 22 ఇస్తుందంటవా? అంటే కొంచెం నాకు తెలిసి రేస్ సెట్టింగ్ ఎక్కువ ఉన్నది. కొంచెం రేస్ సెట్టింగ్ తక్కువ అయితే 22 ఈజీగా ఇస్తుంది హాఫ్ లీటర్. అంటే లీటర్కి 44-45 కిలోమీటర్లు ఇస్తుంది. 45 ఇస్తుంది. సెట్టింగ్ గిట్టింగ్ వేయించుకుంటే 45 ఇస్తుంది మినిమం ఉంటుంది. మరి మన బండి అంటే ఎట్లుంటుంది? 45 ఇస్తుంది లీటర్కు. 45 అంశే జొమాటో కొడదాం ఇట్లుంటుంది. బండి నాదే కానీ పాపం ఈ పేదోనికి బండి లేదని బండి ఇచ్చారా. ర్యాపిడో జొమాటో కొట్టుకుంటాను పాపం. ర్యాపిడో జొమాటో కొట్టుకుంటానని ఇచ్చిన. లేకపోతే నేనే కొట్టుకుంటాను కానీ ర్యాపిడో జొమాటో కొడతాను కానీ ఇచ్చిన.
సో ఫ్రెండ్స్ ఇది వ్లాగ్. ఇక మీరు లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. మీ ఆరక్షణ ఎవరికైనా ఇంకా దాని ఇంజన్ ఫస్ట్ ఏంటంటే దానికి ఇది ఉంది ఇస్తాం. దీనికి ఇది కలర్ కొట్టి వేద్దాం అనుకుంటున్నాం, ఇది చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నాం, హ్యాండిల్ చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఇది కాకుండా నార్మల్ ఆర్ఎక్స్ హ్యాండిల్ ఉంటుంది కదా, చిన్నది, అంత పెద్దది కాకుండా చిన్నది హ్యాండిల్ పెడదాం అనుకుంటున్నాం. ఆ వ్లాగ్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయరు, లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. దిస్ ఈజ్ యువర్ విఏ సైనింగ్ అప్. బై. అయ్యో బ్రా బిగియా నీదే బొగ్గి అడుగు బిగి.